బోయపాటి గారు అనౌన్స్మెంట్ చేసిన రోజే అర్థమైపోవాలి మీకు, మీ బ్రెయిన్స్ అన్ని ఇంట్లో పెట్టేసి థియేటర్ కి రావాలని చెప్పి. అయినా సరే మీరు అర్థం చేసుకోకుండా పోయి థియేటర్ లో జై బాలయ్య నొర్రినా సరే ఏదో సినిమా బాగుంటది అని చెప్పి మాత్రం మీరు అస్సలు అనుకోకండి. సినిమా మాత్రం ఎట్లుంది అనే దానికన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. సినిమా స్టార్ట్ కాగానే నేను ఫస్ట్ మన చిన్న బాలయ్యను చూపిస్తాడేమో అనుకున్నా రొటీన్ గా, కానీ కాదు, పెద్ద బాలయ్యను చూపెట్టిండు. అక్కడ పెద్ద బాలయ్య ధ్యానంలోకి వెళ్తాడు. అక్కడ ఆ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, మస్తు అనిపించింది. ఆ సీన్ చూస్తున్నంత సేపు అమ్మ మంచిగా పెట్టిండ్రు అబ్బాయి, సినిమా ఏకదం ఉండబోతుంది, ఇంకా ఉరుకుతుంది, గట్టిగా బరెత్తుతుంది అని అనుకున్నా. సినిమా మాత్రం దాని తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా బోరు, లాగ్, ఇంకా రాడ్ అంటే రాడ్డింగ్ అంతే. నేను చెప్పలేను, మీరు చూడలేరు, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాదు. ఎవరైనా సినిమా చూసింటే మాత్రం కింద కామెంట్ లో పెట్టండి, అయితేనే మీకు అర్థమవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతుంది, మొత్తం అంతా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ చిన్నపిల్ల, అసలు ఆ చిన్నపిల్లకైతే బజరంగి భాయిజాన్ లో ఉందనుకుంటా ఆ చిన్నపిల్ల, అసలు ఆమె ఎందుకు పెట్టిండ్రు, అసలు ఎక్స్ప్రెషన్ పలకట్లేదు, ఏం పలకట్లేదు అని. లైక్ మన తెలుగులో అసలు చిన్న పిల్లలే లేరా, అంత మంది పిల్లలు ఉన్నాగా కూడా ఆమెనే పట్టుకొని ఎందుకు వచ్చినో నాకైతే అర్థమైతలేదు. ఆమె ముఖంలో ఒక తెలుగు ఆమె అనే ఎక్స్ప్రెషన్ లేదు, అసలు ఎలాంటి ఎమోషన్సే లేవు ఆమె ముఖంలో, ఎందుకు పెట్టుకున్నారో అర్థమైతలేదు. ఇంకా సంయుక్త మీనన్ అయితే సంపి పడేస్తారు మిడిల్ అనే. ఆమె మహా అయితే ఆ జాజికాయ సాంగ్ కోసమే ఉన్నట్టు ఉంటది, లిటరల్ అంతే అనిపిస్తుంది. ఆ సాంగ్ అయిన వెంటనే చచ్చిపోతుంది, ఖతం, ఇంకా వేరే మాటనే లేదాడా. ఇంకా నేను పెద్దగా స్పాయిలర్ ఇస్తున్నాను అనుకోకుండా, ట్రైలర్ చూసిన ప్రతి ఓడికి అర్థమైపోతుంది అది, నేను ఏదో పెద్ద గొప్పగా చెప్పేస్తున్నాను కాదు. ఇంకా తర్వాత ఇంటర్వెల్ లో ఉంటది చూడు, చిన్న చిన్న షార్ట్సే గానీ గూస్ బంప్ సీన్స్ ఉంటాయి ఇంటర్వెల్ లో. ఇంకా మీకు తెలిసిందే కదా, ఫిజిక్స్, లా అవన్నీ ఏం ఉండవు అని చెప్పి మన బోయ గారికి. సో బోయపాటి ఏం చేయాలనుకున్నాడో అదే చేస్తాడు ఇంటర్వెల్ లో, అది నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది. ఆ సీన్ మొత్తం అదే, త్రిశూలం మొత్తం మెడకాయ చుట్టూ తిరుగుతా ఉంటది చూడు, అదే సీన్ అక్కడే ఉంటది. అంతా అయిపోతుందా, అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఇంకా సీన్స్ ఉంటాయి. ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ వస్తా ఉంటది, అది క్రాష్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఆ బ్లేడ్ ఒక్కటే కరెక్ట్ గా ఉంటది, అది కింద దొర్లుకుంటా వస్తా ఉంటది, దాన్ని త్రిశూలం మీద ఇట్లా పట్టుకొని ఉంటాడు. అసలు ఆ సీన్ లో మాత్రం, ఆ సీన్ లో నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి, రాలేదని నేను చెప్పను, గూస్ బంప్స్ వచ్చినాయి. అమ్మ ఇట్లా చేసిండ్రు, నాకు ఇంత మంచిగా, అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది వీళ్ళకి అన్నట్టు అనిపించింది. ఇంకా తర్వాత ఇంకా నందమూరి తమన్ నిజంగానే ఇంటి పేరు ఇచ్చేసి నామకరణం చేసేసినట్టు ఫీల్ అయిపోతా ఉంటాడు నందమూరి తమన్. అయితే ఫిక్స్ అయిపోయింది ఇంకా బాలయ్యకి ఏ సినిమా అయినా సరే, ఎంత చెత్త సినిమా అయినా సరే ఎగ్దమ్ మ్యూజిక్ ఇవ్వాలని చెప్పి. మీకు పక్కా ఎగ్జాంపుల్ కావాలంటే డాకు మహారాజ్ ఎంత చెత్త పిచ్చముల సినిమాను మీకు కూడా తెలుసు, దానికి కూడా ఆ బీజియం సర్కారురా, ఆ బీజియం అసలు సంపి పడేషన్ ఆ బీజియం మాత్రం. అట్లనే అఖండ 2 లో కూడా ఎక్కడ కూడా అఖండకి తగ్గకుండా పర్ఫెక్ట్ గా ఇచ్చిండు బీజము, ఎక్కడికక్కడ పూనకాలు వస్తా ఉంటది. కానీ ఏంటంటే ప్రతి సీన్ కి, ప్రతి ఎలివేషన్ కి ఒక మ్యూజిక్, ప్రతి ఎలివేషన్ కి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అట్లా చంపుకుంటా పోయిండు మనల్ని. ఇంకా బోయపాటి డైరెక్షన్ అయితే మీకు తెలిసిందే కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫిజిక్స్ ఉండదు, ఏం ఉండదు, అసలు ఫిజిక్స్ తో సంబంధమే ఉండదు. ఇటు కొడితే ఇటు పోతాడు, ఇటు కొడితే ఇటు పోతాడు, ఎటెడో పోతా ఉంటారు అందరూ. పరమ చెత్తగా ఏమని అనిపించింది అంటే నాకు విఎఫ్ఎక్స్ ఒక్కొక్క, నేను చెప్పినా కదా ఇంటర్వ్యూ లో గూస్ బంప్స్ వస్తాయని చెప్పి, ఆ సీన్స్ లలో అసలు అక్కడ కూడా విఎఫ్ఎక్స్ మాత్రం బాగుంటే పిచ్చి పీక్స్ ఉంటుండే. నేను అప్పటికప్పుడు చెప్పేస్తుండే, అమ్మ ఒక్కొక్క సీన్ పూనకాలు రాబాయి విఎఫ్ఎక్స్ తోనని చెప్పి. కానీ విఎఫ్ఎక్స్ చాలా డల్ ఉంటది. ఎంత డల్ ఉంటది అంటే లిటరల్లీ మీరు గుర్తుపడతారు, చిన్న పిల్లలు కూడా గుర్తుపడతారు, అరే ఇది విఎఫ్ఎక్స్ చేసిండ్రు, సిజై చేసిండ్రు అని చెప్పి అర్థమైపోతా ఉంటారు. అంత లో గ్రేడ్ విఎఫ్ఎక్స్ అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించింది విఎఫ్ఎక్స్ గురించి మీరే కామెంట్ లో పెట్టండి. అండ్ ఆ శివుడిది ఏదైతే ఆ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో మంచి అనిపించింది. శివుడు లాగా వేరే ఎవరినో తీసుకొచ్చి ఏదో చేసేద్దాం అన్నట్టు చూడలేదు, సింపుల్ గా ఒక అతన్ని తీసుకొచ్చిండు. ఆయన కరెక్ట్ పర్ఫెక్ట్ గా, ఆయన కూడా బాడీ ఉంది మంచిగా, ఆయన శివుడు లాగా చూపెట్టడం, ఆయన డాన్స్ చేయడం కూడా ఓకే, అదంతా నాకు ఓకే అనిపించింది. ఇదంతా పక్కన పెడితే మహాకుంభమేళా అంటాడు, ఆపరేషన్ సింధూర్ అంటాడు, టిబెట్ మిలిటరీ బేస్ అంటాడు, ఏందేందో చేస్తా ఉంటాడు, ఎందుకు చేస్తా ఉంటాడు అర్థం కాదు. ఒకటేసారి అంటే ఒక్కటే సినిమాలో అన్ని కలిపేయాలి అన్న ఆతృతతో చేసినట్టు అనిపిస్తా ఉంటది మనకు. బోయపాటిని చూస్తున్నంతసేపు మనకు అదే అనిపిస్తుంది. ఇంకో విషయం, ఫైనల్ గా మనకు ఒక టచ్ ఇస్తాడు, సనాతన హైందవ ధర్మం అని చెప్పి, దాని మీద క్లాస్ బిక్తాడు. ఇంకా మీరు తట్టుకోలేరు, అంత పెద్ద క్లాస్ బిక్తాడు మీకు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, నువ్వు 5 నిమిషాలు యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టినావు, 10 నిమిషాలు మాకు లెక్చర్ ఇస్తావు. ఏంది ఇది? సినిమాకి వచ్చేటోడు ఏమో ఎంటర్టైన్మెంట్ అవ్వాలా, లేకపోతే నువ్వు చేసిందంతా చూసుకుంటా కూర్చోవాలనా, నువ్వు మాకు లెక్చర్ ఇస్తుంటే వినుకుంటా కూర్చోవాలనా? ఒక్కసారి బాగుంటది, రెండోసారి బాగుంటది, మూడోసారి చిరాకు వస్తే ఏ దొబ్బేరా బాయ్ అని చెప్పి సీట్లకి వెళ్ళేసి వెళ్ళిపోబుద్ది అయితే ఉంటది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఘోరం అంటే ఘోరం ఉంది, సెకండ్ హాఫ్ అక్కడక్కడ అంతే. అండ్ లాస్ట్ లో ఆ 40 మినిట్స్ మెయిన్ గా ఆది పిన్ని శెట్టి క్యారెక్టర్ అయితే వరస్ట్ డిజాస్టర్ క్యారెక్టర్, ఫ్లాప్ క్యారెక్టర్ అది. ఆది పిన్ని శెట్టి అయినా సరే ఏదో ఒకటి చేద్దాం దీంట్లో, ఇంకా ఏదో పెంచుదాం అన్న స్కోప్ ఆయన తీసుకొచ్చిండు. కానీ బోయపాటి మాత్రం మొత్తం వన్ సైడ్ వార్ ఓన్లీ బాలయ్యకే ఇచ్చిండు, ఆది పిన్ని శెట్టి ఏం లేదు అక్కడ అన్నట్టు అనిపించింది నాకైతే లిటరల్లీ చూస్తున్నంతసేపు. మీకు కూడా అనిపించిందా లేదా? ఆది పిని శెట్టి అంత మంచిగా చేస్తా ఉంటాడు యాక్షన్,
ఆయన క్యారెక్టర్ కానీ ఆయన యాక్షన్ కానీ అంత బాగుంటది. అసలు ఆయనకంటూ ఒక ఇంపార్టెన్సే లేదు సినిమాలో. ఇంటర్వెల్ కి ముందు ఆదిపిని శెట్టితో ఉంటది గొడవ, అందులో కూడా ఓడిపోతాడు. ప్రీ క్లైమాక్స్ లో కూడా ఆదిపిని శెట్టికి ఏమైనా ఉంటదేమో అని చెప్పి మనం అనుకుంటాం, బట్ నాట్ ఏ గుడ్ క్యారెక్టర్, నాట్ ఏ గుడ్ ఇంపార్టెంట్ రోల్ అని అనిపించింది నాకైతే. క్లైమాక్స్ లో ఆ టిబెట్ మిలిటరీ బేస్ కి వెళ్ళి ఏం బీకిండ్రు, ఏం బీకలేరు. ఆ ట్యాంకర్ పట్టుకొచ్చింది, ఆ ట్యాంకర్ మీద బాలయ్య నిల్చుంటాడు, వీళ్ళందరూ ఒకటేసారి జై బాలయ్య అని ఉరుకుతారు, ఖతం, సినిమా అయిపోయా. మీకు తెలియదు ఏముంది, నాకు తెలియదు ఏముంది, సడన్ గా శంబాలా అని చెప్పి ఓపెన్ అయిపోతుంది, పక్కకి జై బాలయ్య అని పడతాయి. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో అన్నిట్లో వచ్చేసింది. యూ డోంట్ వరీ, మేబీ అఖండ 3 ఉండొచ్చు, జై అఖండ అని ఉంటది. సో మేబీ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నేను అనుకుంటున్నా, మీరు కూడా అనుకోండి. ఎట్లా మనం గొర్రెలం కాబట్టి మనం ఎట్లా జై బాలయ్య అంటాము, ఇంకా పేటిఎం బ్యాచెస్ ఉంటే వాళ్ళు వీళ్ళు ఉంటారు, అందరు ఒర్రుతూనే ఉంటారు, ఇది కామన్, ఇది నడుస్తూ ఉంటది. కావాలంటే చూడండి, ఇప్పుడు నేను పెట్టిన వీడియో కిందనే ఉంటాయి మస్తు కామెంట్లు ఉంటాయి, అట్లా నువ్వు ఎవరి ఫ్యాన్ రా, అదిరా ఇదిరా, నీకేం తెలుసు, సినిమా చాలా బాగుందని చెప్పి. లేదబ్బా, మీరు ఎన్ని రోజులు ఇట్లుంటే అన్ని రోజులు సినిమాలు ఇట్లనే వస్తాయి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, అర్థమవుతుందా? దట్స్ ద రివ్యూ ఆన్ అఖండ తాండవం. జై బాలయ్య అంటారా, థియేటర్ లోకి పోయి సినిమా చూసిన తర్వాత జై బాలయ్య అనాలి అనిపిస్తుందా లేదా అనేది మీరే చెప్పుర్రి. అండ్ మీరు ఒకవేళ సినిమా చూసింటే మాత్రం కింద కామెంట్లు పెట్టండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ద రివ్యూ ఆన్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.